ప్రైజ్ ది లార్డ్. యేసయ్య శిలువ మీద పలికిన 7 మాటలలో మరి 3 మాటలు మనము ధ్యానించుకున్నాము. మరి 4వ మాటగా మనము చూసినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం. మరి యేసయ్య యూదుల భాషలో అంటే హెబ్రుల భాషలో మరి మాట్లాడిన మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. మరి దేవుడు చెయ్యి విడుచు దేవుడు కాదు, నిన్నెన్నడు విడవను ఎడబాయను అన్న దేవుడు. మరణము దేవుని చిత్తము కాదు, కానీ యేసయ్య మరణిస్తున్న ఈరోజు మనకి రక్షణ. మరి తండ్రి మరి ఈ విధంగా జరగాలి అన్నాడు కాబట్టి మరి తండ్రి చిత్తమును అంతయు యేసయ్య నెరవేర్చిండు. మరి ఆ క్షణములో మరి శరీరముతో ఉన్న యేసయ్య ఆ బాధను మరి ఆయన ప్రాణము పోతుందని తెలుసుకున్న యేసయ్య నా దేవా నా దేవా నా చెయ్యి విడిచితివే అని అర్థమయ్యింది అక్కడ. అందుకే ఆ మాట పలికినాడు. మరి దేవుని హస్తము తోడుంది కనుక మళ్ళీ తిరిగి యేసయ్య తిరిగి లేచిండు. చాలాసార్లు మన కష్టములలో మరి మన నష్టాలలో మన శ్రమలలో మన బాధలలో దేవుడు సైలెన్స్ ఉన్నాడా, నా చెయ్యి పట్టుకున్నాడా, నాకు తోడుగా ఉన్నాడా అని అనిపిస్తుంది. దేవుడు ఎప్పుడైనాను జీవము గల దేవుడు, నిన్ను విడవను ఎడబాయను అన్న దేవుడు ఒక్క క్షణమైనను మనని విడవడు. యేసయ్యని మన కోసమే ఆ ఒక్క క్షణాన్ని విడిచిపెట్టిండు, కానీ మరి మన కోసము విడిచిపెట్టిన దేవుడు మనని ఎప్పుడునూ విడవడు. మరి నిశ్చయముగా ప్రతిదానికి సమాధానము కలుగజేస్తాడు. ఎలా అయితే యేసయ్యని పునరుద్ధాన జీవానికి నడిపించిండో మరి ప్రతి కష్టకాలము నుంచి ప్రతి శ్రమ నుంచి దేవుడు నిన్ను జీవంలోకి, సమాధానంలోనికి, ఆశీర్వాదంలోనికి నడిపిస్తాడు. మరి ఈ మాటను దేవుడు మరి మన జీవితంలో నెరవేర్చి దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. నిజము దేవా, నువ్వెన్నడూ విడవను ఎడబాయని దేవుడు, కానీ మా కోసము యేసయ్యని ఆ ఒక్క క్షణము నువ్వు విడిచినావు. ఇదిగో మా రక్షణ కొరకై నువ్వు విడిచినావు తండ్రి. ఈరోజు అందరికీ రక్షణ కలిగింది, అందును బట్టి కృతజ్ఞతలు. మరి ఇదిగో మమ్మల్ని ఎప్పుడు విడవని దేవా, మా ప్రతి పరిస్థితిని బాగు చేయు దేవా. ఇదిగో తండ్రి, మా జీవితంలో కూడా నీ పునరుద్ధానముతో జీవముతో ప్రతి విషయంలో సమాధానపరిచినందుకు వందనాలు తండ్రి. మాలో జీవాన్ని కలుగచేసి ప్రతిదానికి ఇదిగో తండ్రి జవాబుని దయచేయి దేవుడివి. ఈరోజు మా చెయ్యి విడవనని మరి నిశ్చయంగా ఈ యొక్క 4వ మాట ద్వారా మాకు తెలియజేసినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవుడు నిన్నెప్పుడు విడవడు, నిన్ను ఎడబాయడు. నీకోసమే యేసయ్యని విడిచిపెట్టిండు కనుక నిన్నెప్పుడు విడవడు. మరి దేవుడు నిత్యము నిన్ను నడిపించును. ఆమేన్.